తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణ కుటుంబంలో పుట్టి ఎలాంటి సినిమా నేపథ్యం, పెద్దల అండదండలు లేకుండా కేవలం తన ప్రతిభతోనే శిఖర స్థాయికి చేరిన నటుడు చిరంజీవి. అలాంటి వ్యక్తి దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మెగాస్టార్. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉండేది. చదువులు పూర్తయ్యాక నటుడిగా మారాలనే కలతో చెన్నైకి వెళ్లారు. ఆ రోజుల్లో సినిమా రంగంలో అవకాశాలు దక్కడం చాలా కష్టం. పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి త్వరగా అవకాశాలు దొరికేవి. కానీ చిరంజీవికి అలాంటి అండలేదు, బ్యాక్గ్రౌండ్ లేనే లేదు. కష్టపడితేనే ఎదగగలమన్న నమ్మకంతో చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించారు చిరంజీవి. మొదట్లో విలన్ పాత్రలు, చిన్న పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేసేవారు. ఆ పాత్రల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు మొదలయ్యాయి. బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్, ఫైట్స్, నటన ప్రతి అంశంలో కూడా కొత్త ధనాన్ని చూపించారు. ముఖ్యంగా చిరంజీవి డ్యాన్స్ తెలుగు సినిమాకు కొత్త ఊపిరి పోసింది. అప్పటి వరకు హీరోల డ్యాన్స్ ఒకేలా ఉండేది. చిరంజీవి తెరపైకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాను రాను తెలుగు సినిమా అంటే చిరంజీవి అనే స్థాయికి చేరింది. వరుస హిట్లు, కొత్త కథలు, సామాన్యుడి సమస్యల్ని చూపించడం, అలా ఆయన సినిమాలు ప్రజలకు దగ్గరయ్యాయి. ఖైదీ, రుద్రవీణ, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర వంటి చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాయి. ఈ సినిమాలు వినోదం మాత్రమే కాదు, సమాజానికి సందేశం కూడా ఇచ్చాయి. చిరంజీవి సినిమాల్లో కనిపించే మరో ప్రత్యేకత ఆయన శ్రమ. ఒక్కో పాటకు గంటల తరబడి సాధన చేసేవారు. ఒక్కో ఫైట్ సీన్కు ప్రమాదకర సన్నివేశాలు స్వయంగా చేసేవారు. విజయాన్ని ఎప్పుడూ సులభంగా తీసుకోలేదు. ప్రతి సినిమా మొదటి సినిమా లాగానే కష్టపడ్డారు. అదే చిరంజీవిని ఇతరుల కంటే చాలా ప్రత్యేకంగా, భిన్నంగా నిలబెట్టింది. తెలుగు ప్రజలకు ఆరాధ్య వ్యక్తిగా మారారు చిరంజీవి. దశాబ్దాల పాటు తిరుగులేని హీరోగా కొనసాగారు. 7-10 వయసులో కూడా ఉత్సాహం తగ్గలేదు. ఇప్పటికీ యువ హీరోలు చేయలేని విధంగా డ్యాన్సులు చేసి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. ఈ స్థాయి, ఫిట్నెస్, ఎనర్జీ చాలా అరుదు. చిరంజీవి జీవిత ప్రయాణం చాలామందికి స్ఫూర్తి. అన్నీ ఉన్న కుటుంబాల్లో పుట్టిన వారు కూడా పెద్ద స్థాయికి చేరుకోలేకపోయేవారు. కానీ ఎలాంటి సహాయం లేకుండా ప్రతిభతో నెంబర్ 1 స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం. అందుకే యువకులు చిరంజీవిని చాలా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. సినిమాల్లో అగ్రస్థాయిలో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సమాజంలో వెనకబడిన వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించి బీసీ వర్గాలకు 100కు పైగా టికెట్లు కేటాయించారు. ఇది సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. 2009 ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించింది. 18% ఓట్ షేరింగ్తో 18 సీట్లు సాధించి చిరంజీవి ఏపీ రాజకీయాల్లో తన మార్కును చూపించారు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీని విలీనం చేయలేక తప్పలేదు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి దేశ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి కృషి చేశారు చిరంజీవి. సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు చిరంజీవి. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడబడ్డాయి. నేత్రదానం ద్వారా ఎంతోమందికి చూపు తిరిగి వచ్చేలా సహాయం చేశారు చిరంజీవి. కరోనా సమయంలో ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆసుపత్రులకు అవసరమైన సాయం అందించారు. అవసరమైన వారికి ఆహారం, ఇతర సహాయాలు చేశారు. పేద సినిమా కార్మికులను ఆదుకున్నారు. ఈ కష్టకాలంలో చిరంజీవి సహాయం చాలామందికి ప్రాణాధారంగా మారిపోయింది. వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఎప్పుడు ఎవరిని పరుషంగా మాట్లాడరు చిరంజీవి. తనను దూషించినా కఠినంగా స్పందించరు. రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, ఆరోపణల వాతావరణంలో కొనసాగడం సరిపడదని భావించి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించాక ఫుల్గా సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చిరంజీవి పేరు చెప్పగానే కోట్లాది మంది అభిమానులు గర్వంగా భావిస్తారు. సినిమాలు, సేవలు, వ్యక్తిత్వం ప్రతి అంశం ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఎన్నేళ్లు గడిచినా తెలుగు ప్రజల మనసుల్లో చిరంజీవి స్థానం తగ్గదు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు చిరంజీవి పేరు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటుంది. ఆయన కృషి, మార్గం, స్ఫూర్తి తరతరాలకు గుర్తుండిపోతుంది. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి.